కానీ అదేదో మరి మా పక్కకే ఉన్నాం కదా, మా పక్కూరికి నీళ్ళు వస్తే మా వితిన్ 2-3 కిలోమీటర్స్లో మరి మన నియోజకవర్గానికి రావు కదా. మేము ఎప్పుడైనా మానే డ్యామ్ నీళ్ళు మీరు తాగకుండా మాకు ఏమని అడిగినామా? కరెక్టే కదా మరి. అది పద్ధతి కాదన్నా. మీరు అతి కష్టం మీద మేము ఏదో నా ప్రాంత రైతుల కొరకు నేను మంజూరు చేయించిన, చాలా కష్టపడ్డా, శ్రమపడ్డా, తిరిగినా, ఖర్చు పెట్టినా. కాబట్టి మీరు ఇది అడగడం పద్ధతి కాదు. ఎందుకు పద్ధతి కాదు, ఏమవుతుంది అంటే నేను ఒక సలహా ఇస్తాను, మీరు ఏమనుకోరా అంటే చెప్పు అన్నాడు. మీ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు కదా, ఇప్పుడు 12 టీమ్స్లు వస్తున్నాయి, ఇంకో 10 టీమ్స్లు అదనంగా మంజూరు చెప్పి అవి తీసుకోపో. 8 తీసుకోండి, హ్యాపీ మీరు తీసుకోపోండి. వాళ్ళు కూడా రైతులే, వాళ్ళు కూడా మాకు వాళ్ళు బతుకులు బాగుపడాలి, వాళ్ళు కూడా వాళ్ళ పొలాలు వారాలని నాకు కూడా ఉన్నది. మీ నియోజకవర్గ ప్రజలు ఎలా అయితే బాగుపడ్డారో పక్కన వాళ్ళు కూడా బాగుపడాలి. అవును, మాకు బంధువులు ఉన్నారు అక్కడ మీ నియోజకవర్గంలో, మా పక్క వాళ్ళే, రోజు ముఖాలు చూసుకుంటాం. మేము బాగా కట్టుబడి తిని ఎదురు వ్యక్తి తినకుండా ఉంచితే బాగుంటుందా? అట్లేం లేదు, నేను సహకరిస్తా. ఇంకో 10 టీమ్స్లు నేను ఎవరిని నాకు చెప్తావా అని చెప్పడం కాదు, ఉన్న అవకాశం చెప్పినా. మీకు తెలియదు కాదు, ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోతే మాత్రం నేను ఒప్పుకోను అన్న. ఒప్పుకుంటావా లేదంటే ఒప్పుకోను అన్న. ఒప్పుకున్నాగానే హరీష్ రావు తీసుకొని కాగితం తీసి చింపేసిండు. చింపేసి అప్పుడే మరి నువ్వు నా పార్టీలో ఉన్నావు కదా అన్నాడు. ఇది నీ పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమ పార్టీ. నీతో పనిచేయడం, ఉద్యమంలో నేను చురుగ్గా పనిచేస్తున్నా, అందరికంటే ముందున్నా. నీకు ఇష్టం లేకపోతే నాకేం బాధ లేదు, నేను ఉద్యమం వేరే మార్గాల ద్వారా నేను చేస్తా అని చెప్పిన జరుగుతుంది. అప్పటి నుంచి నన్ను చాలా పక్కకు పెట్టేశారు. దాని ద్వారా ఓ రోజు సస్పెండ్ చేశారు. నేను కూడా దూరం ఉన్నా, వాళ్ళు సస్పెండ్ చేశారు. వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఉండొద్దు, డబ్బున్న వ్యక్తి ఉండొద్దు, అంత ఇగో తెలివి కల వ్యక్తి ఉండొద్దు. ఈ రకంగా వాడు ఎదుగుతున్నాడు అంటే తొక్కేయాలి. వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు తప్పు చెప్తే తప్పు, బొందలో పడమంటే బొంద పడాలి. ఇది బొంద ఎట్లా పడాలని అడగొద్దు. నిరంకుశత్వం అదే నిరంకుశత్వము, నీ అంత ప్రవర్తన, అవన్నీ మొదటికెళ్ళి ఉన్నాయి. ఎందుకంటే ఏదో కలిసి వచ్చి సక్సెస్ అయింది. కానీ తెలంగాణ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. తెలంగాణ సెంటిమెంట్ ద్వారా. కానీ ఆయన అదే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళలాగా పార్టీని ప్రమోట్ చేసి గెలుమానండి. ఓన్లీ ప్యూర్లీ రాజకీయ పార్టీ ద్వారా నువ్వు టీఆర్ఎస్ పార్టీ వితౌట్ సెంటిమెంట్ ఆఫ్ తెలంగాణ రమ్మనండి. ఫస్ట్లో వాళ్ళ మోటివ్ మారిపోయింది. ఫస్ట్లో ఉద్యమ పార్టీ అన్నారు, తర్వాత రాజకీయ పార్టీ అయింది. అదే ఇక డబ్బులు వచ్చేసినాయి, భూములు వచ్చేసినాయి, మంత్రి పదవులు చేసినారు. అప్పుడు ఆయనకు దురాశ, బీఆర్ఎస్ అని మా పేరు మార్చుకున్నాడు. బీఆర్ఎస్ అంటే మొత్తం భారతదేశం వెళ్దామని. ఎందుకంటే అవినీతి డబ్బు లెక్కలేనంత అయిపోయింది. ఓకే, ఈ అవినీతి డబ్బులు లెక్కలేనంత అయిపోయినాక ఆశలు, దురాశలు పెరుగుతాయి కదా. నేను ఒక తెలంగాణ చిన్నది కదా, ఇక్కడ ఎందుకు తెలంగాణ ప్రజలను దోసుకున్న సొమ్ముతోని భారతదేశానికే మనం ప్రధానమంత్రి ఏది కావాలో అనుకున్నాడు. అందుకని మొత్తం భారతదేశానికి విస్తరిద్దామని నేషనల్ పార్టీ అన్నాడు. ఏదైనా తెలంగాణ ప్రజల దురదృష్టం, అటువంటి నాయకుడు ఉండడం చాలా బాధాకరమైన విషయం. స్వార్థం, భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలు తప్ప 10 ఏళ్ల పాలనలో ఏమీ అమలు చేయలేదు. ఇచ్చిన వాగ్దానం కూడా ఒకటి అమలు చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఎక్కడిచ్చిండు? ఎక్కడో మెయిన్ రోడ్డుకు. మీ నియోజకవర్గంలో కట్టారా సార్? నా నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ అనేది దాదాపు ఒక 200-300 కట్టాడు శాంపుల్. ఓకే, దాదాపు ఎవరికైనా అలర్ట్ చేశారా? కనీసం అలర్ట్ చేశారా ఎవరికన్నా? అవి కొన్ని మాత్రమే అలర్ట్ అయినాయి, కొన్ని కాలేదు. అవి కూలిపోతున్నాయి కూడా. ఓకే, సబ్ స్టాండర్డ్ వర్క్ చేసి కట్టామంటే కట్టామన్నట్టు. 2,50,000 మంది ఓటర్స్ ఉన్న నియోజకవర్గంలో 200 ఎక్కడే సరిపోతాయి? 2 లక్షల ఇల్లు కావాలి కనీసం. 20,000 లేదు, 200-300. అవి కూడా అలాట్మెంట్కు అంతా అవినీతి. 50,000 1,00,000 రూపాయలు తీసుకొని ఆ లోకల్ నాయకులు వాటిని అలాట్మెంట్ చేసినట్టు అవి సబ్ స్టాండర్డ్గా కూలిపోతున్నాయి. సో ఓన్లీ మెయిన్ రోడ్డుకు మాత్రం అక్కడక్కడ కనబడే విధంగా కేసీఆర్ కాలనీ ఎవరైనా ఫారినర్స్ కానీ వేరే స్టేట్ వాళ్ళు వస్తే ఇక చూడి నేను మొత్తం తెలంగాణ అంతా కూడా ఈ రకంగా కట్టించిన, ఈ డబుల్ బెడ్రూమ్ మా బీదోళ్ళకి ఇల్లు కట్టించిన అని చెప్పి ఒక చెప్పుకోవడానికి ఆస్కారం ఉండే విధంగా చేసేది తప్ప నిజంగా ప్రజలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాను ఇవ్వలే.